యూక్లిడ్ జ్యామితి ఉపోద్ఘాతము. హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో జ్యామితి సర్వసాధారణ విషయం. మరి ప్రాచీన కాలంలో కూడా దీని గురించి తెలుసా? దీన్ని ఉపయోగించేవారా? సరే చూద్దాం. జామెట్రీ అనే పదం గ్రీకు పదాలైన జియో మరియు మెట్రాన్ అనే పదాల నుంచి వచ్చింది. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలత అని అర్థం. కనుక మొదట భూమిని కొలవడానికి జామితి కనుగొనబడింది అని చెప్పొచ్చు. జామితి యొక్క వయసు చెప్పగలవా? ఈజిప్ట్లోని గొప్పదైన గిజా పిరమిడ్ దాదాపుగా 4500 సంవత్సరాలకు క్రితమే, అంటే క్రీస్తు పూర్వం 2560లో నిర్మించబడింది. దీన్ని చూస్తే భూమి యొక్క ఖచ్చిత వర్గం మరియు 4 ముఖాలు, సర్వసమాన త్రిభుజాలు. ప్రాచీన ఈజిప్ట్లో నైలు నదికి వరదలు వచ్చినప్పుడు పొలాల హద్దులు తుడిచిపెట్టుకుపోయేవి. పొలం యజమానులు ఇబ్బందులు పడేవారు. కాబట్టి వారు భూమి యొక్క వైశాల్యం కనుక్కోవడానికి చిన్న చిన్న జామితి చిట్కాలు అభివృద్ధి చేసుకున్నారు. అది వేల సంవత్సరాల కిందటి మాట. ఈ అద్భుత శిల్పశైలి మాయా సంస్కృతిలో అభివృద్ధి చెందింది. మరి మాయా సంస్కృతి ప్రజలు 3000 సంవత్సరాల క్రితమే ఎటువంటి జామితి జ్ఞానం లేకుండా దీన్ని నిర్మించారా? నిజంగా కాదనే చెప్పాలి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు ముందే సింధూలోయ నాగరికత ప్రజలు సమాంతరమైన రోడ్లను, దీర్ఘఘనాకార ఇటుకలతో ఇళ్లను నిర్మించారు. ప్రతిదీ చాలా చక్కగా కొలతల ప్రకారం నిర్మించారు. కాబట్టి చాలా ప్రాచీన నాగరికులు కూడా జామితి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు అని చెప్పచ్చు. కానీ వాళ్ళకి ఎంత మేర ఇది తెలిసి ఉంది అనే దానికి తగిన ఆధారాలు లేవు. తర్వాత గ్రీకు నాగరికతకి రండి. గ్రీకు శాస్త్రవేత్తలైన థేల్స్, పైథాగరస్ మరియు కొందరు జామితి గురించి చాలా కనుక్కొనున్నారు. థేల్స్ ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఇతను ఒక వృత్తము దాని వ్యాసముచే సమద్విఖండన చేయబడును అని సిద్ధాంతానికి నిరూపణ ఇచ్చాడు. మరియు ప్రముఖమైన పైథాగరస్ సిద్ధాంతము అతని శిష్యుడిచే నిరూపించబడింది. యూక్లిడ్ కనుక ఇవన్నీ సేకరించి అతడు రాసిన ప్రసిద్ధ గ్రంథం ఎలిమెంట్స్లో పొందుపరచకపోయి ఉంటే మళ్ళా ఈ జ్ఞాన సమాచారం అంతా కూడా కనుమరుగైపోయి ఉండేది. ఇందులో 13 భాగాలుంటాయి. ఒక్కొక్క భాగాన్ని ఒక పుస్తకం అంటారు. ఈ పుస్తకాలు ప్రపంచం మొత్తాన్ని తరతరాలుగా జామితిని అర్థం చేసుకునే విధంగా ప్రభావితం చేశాయి. తర్వాత క్లాసులో మనం యూక్లిడ్ జామితిని ఏ విధంగా సమస్య సాధనకు ఉపయోగించాలో చర్చిద్దాం.